నిన్న మనం ఒక ప్రాణాయామం నేర్చుకున్నాం కదా. ఆ ప్రాణాయామం ఎందుకు ఉపయోగపడుతుంది, ఎలా ఉపయోగపడుతుంది? వాళ్ళు కూడా కొత్త వాళ్ళు వచ్చారు కాబట్టి మళ్ళీ ఇంకోసారి ప్రాక్టీస్ చేద్దాం. కింద కూర్చోవడం అలవాటు ఉన్న వాళ్ళు పద్మాసనంలో అలవాటు ఉన్న వాళ్ళు పద్మాసనం వేయండి, లేదు సిద్ధాసనం వేసే వాళ్ళు అలవాటు ఉన్న వాళ్ళు సిద్ధాసనం వేయండి, లేదు వజ్రాసనం వేసే వాళ్ళు అలవాటు ఉన్న వాళ్ళు వజ్రాసనం వేయండి, లేదు ఇలా కూర్చునే అవకాశం ఉన్నది కూర్చొనే ఉండగలను అనుకున్న వాళ్ళు కుర్చీని ఇక్కడ కూర్చోవాలి, అంటే ఎదర ఇలా కూర్చోవాలి. ఇలా ఎప్పుడైతే నేను అంటే కుర్చీ మొదల్లో కూర్చోవాలి, చివర అంచు భాగంలో కూర్చోవాలి. ఇలా కూర్చోవడం ఏమవుతుందంటే నా వెన్నుపూస నిటారుగా ఉంటుంది. ఈ నిటారుగా ఉండడం వల్ల ఉపయోగం ఏంటంటే సహస్రార చక్రం నుంచి ఏదైతే దివ్యశక్తి ప్రవహించడానికి అవకాశం ఉందో ఆ దివ్యశక్తి సహస్రారం నుంచి మూలాధారం వరకు వెళ్ళిపోతుంది. ఓకే, మూలాధారం వరకు వెళ్ళడం వల్ల ఏమవుతుందంటే అణువణువు శరీరంలో జీవశక్తి ప్రసరించడానికి అవకాశం ఉంది. అదే నేను ఇలా కూర్చుని పోయినప్పుడు ఈ జీవశక్తి విచలితం అయిపోతుంది అనమాట, విడిపోతుంది. ఎక్కడికెక్కడికి వెళ్ళాల్సింది అక్కడెక్కడ విడిపోతుంది అనమాట. నెక్స్ట్ కొన్ని కీ పాయింట్లు చెప్తాను, తర్వాత ప్రాణాయామం చేద్దాం. ఎట్లా కూర్చోవాలి, నెక్స్ట్ చేతులు ఎట్లా పెట్టాలి, ఎట్లా కూర్చోవాలి, నిటారుగా వెన్నుపూస ఉండాలి, నా సీటు ఇక్కడ ఈ స్పాట్లో ఇక్కడ కూర్చోవాలి. నేను అంటే ఇలా వెనక్కి కూర్చోకూడదు, ఇలా వెనక్కి కూర్చుంటే తేడా వస్తుంది అనమాట. ఈ పోస్టర్ కరెక్ట్ కాదు. ఎలా కూర్చున్నా ఈ పోస్టర్ కరెక్ట్ కాదు, కొంచెంసేపటికి ఇలా వాలిపోతాను నేను తెలియకుండా. అదే నేను ఎప్పుడైతే ఇలా కూర్చున్నానో ఇంకా ఇలా వాడడానికి లేదు, ఇలా ముందుకు వచ్చేయడానికి లేదు, స్ట్రైట్గానే ఉంటాను. ఎంతసేపైనా కూర్చోగలను. ఓకే, చేతులు ఇలా పెట్టాలి. ఈ చేతులు ఇలా పెట్టింది ఏదైతే ఉందో ఇలా ముడుచుకోవాలి. ఎందుకు ఇలా ముడుచుకోవాలంటే పుట్టిన పిల్లలు భూమి మీద శక్తితో బలంగా ఉండడానికి మనకు తెలియకుండానే చిన్నపిల్లలు ఎప్పుడు ఇలా పట్టుకుని ఉంటారు చూడండి. ఎక్కువగా నేను చెప్పాను, ఈ బారి వాళ్ళ అంతమంది చూసానో తెలీదు, రేపన్నా గమనించండి. చిన్నపిల్లలు ఎక్కడైతే ఉన్నారో, చిన్నపిల్లలు బాగా చిన్నపిల్లలు అనమాట, అడ్డాల్లో ఉండే పిల్లలు చెప్పుకోవచ్చు. వాళ్ళు ఎప్పుడు పిల్లలు ఇలాగే ఉంటారు, ఎక్కువగా ఇలాగే ఉంటారు చూడండి చేతులు ఎప్పుడు. ఎందుకంటే ఈ పంచభూతాలు తత్వం ఇదంతానే. ఇది భూమి, ఇది నీరు, ఇది ఆకాశము, ఇది వాయువు, ఇది అగ్ని. ఈ అగ్ని అనేది ఏదైతే ఉందో పరబ్రహ్మ స్వరూపం. ఈ పరబ్రహ్మ స్వరూపం వీటిలన్నింటినీ కంట్రోల్ చేయాలి. ఈ పరబ్రహ్మ స్వరూపం వీటిలన్నింటినీ ఎప్పుడైతే కంట్రోల్ చేస్తుందో భూమి మీద శక్తితో ఉంటాను నేను. భూమి మీద ఉండవలసిన జీవశక్తితో ఉంటాను నేను. కాబట్టి ఎక్కువగా ఇట్లా ఉండమని చెప్తుంది, జీవశక్తితో ఉండడానికి. ఓకే, ఈ విధంగా ఈ పోస్టులో కూర్చోవాలి మనం. ఇలా కూర్చోవాలి, ఈ పోస్టులో కూర్చోవాలి. నెక్స్ట్ దీర్ఘ ప్రాణాయామం తీసుకోమని చెప్పాం మనం. ఈ దీర్ఘ ప్రాణాయామం వల్ల ఏమవుతుందంటే ఇప్పుడు గంటకి 15 నిమిషాలు కాదు, నిమిషానికి 15 శ్వాసలు, 15 నుంచి 16 శ్వాసలు తీసుకుంటే మనిషి యొక్క ఆయుష్ 100. ఎలాగా 15 నుంచి 16 శ్వాసలు తీసుకుంటే మనిషి యొక్క ఆయుష్ 100 ఏళ్ళు జీవించగలడు. అదే నిమిషానికి 15 శ్వాసలు తీసుకున్నాడు తగ్గిస్తే, శ్వాసలు తీసుకోవడం తగ్గిస్తే ఆయుష్ పెరుగుతుంది. ఓకే, ఈ ఆయుష్ ఎప్పుడైతే పెరిగిందో నాకు అనారోగ్యాలు రావడానికి తగ్గుగా ఉంది. సో అనారోగ్యాలు రావడానికి ఎప్పుడైతే నాకు తక్కువలో ఉన్నానో, అంటే ఆరోగ్యంగా నాకు శరీరం ఎప్పుడైతే ఉందో నేను ఏ పనైనా చేసుకోవడానికి నాకు అవకాశం ఉంది. అది దీర్ఘ శ్వాసలు తీసుకోమని చెప్తుంది. దీర్ఘ శ్వాస అంటే ఎక్కువ శ్వాస కాదు, దీర్ఘ శ్వాస, చాలా స్లోగా తీసుకోవాలి శ్వాస.
హోల్డ్ చేయాలి. ఎంతవరకు హోల్డ్ చేయగలో మన శరీర స్థితిని బట్టి అంతసేపు. పక్క వాళ్ళు ఎప్పుడో ఒక 30 సెకండ్లు ఉండిపోతుందని చెప్పి నేను ఉండిపోవడం కాదు. ఒక్కొక్కరు 5 సెకండ్లు ఉండగలరు, ఒక్కొక్కరు 6 సెకండ్లు ఉండగలరు, ఒక్కొక్కరు సెకండే ఉండగలరు. తప్పేమీ కాదు. బట్ దాని మీద ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు ఈ జీవశక్తి పెరుగుతుంది. అప్పుడు ఈ హోల్డ్ చేయడం అవుతుంది. ఓకే. ఆగిన తర్వాత నెమ్మదిగా వదలాలి. నెమ్మది అంటే ఒక అంగుళాలకు చూసుకుంటే కనుక 3 అంగుళాల శ్వాస తీసుకుంటే కనుక ఒక 3 అంగుళాల వరకు అంటే ఒక సెకండ్ శ్వాస తీసుకుంటే కనుక సెకండ్ లోపల చెప్తాను. ఒక సెకండ్ శ్వాస తీసుకుంటే కనుక ఒక 3 సెకండ్ హోల్డ్ చేయాలి. ఇప్పుడు 6 సెకండ్లు శ్వాస వదలాలి. అంటే తీసుకున్న దానికంటే కూడా స్లోగా వదలాలి. వదిలిన తర్వాత కిందకు వచ్చిన తర్వాత హోల్డ్ చేయాలి. అంటే శ్వాస తీసుకొని తగ్గించాలి. అప్పుడు ఏమవుతుంది? స్లోగా తీసుకున్నాను, హోల్డ్ చేశాను, ఇంకా స్లోగా వదిలాను, హోల్డ్ చేశాను. అప్పుడు ఏమవుతుంది? నా శ్వాస గతి పెరిగింది. శ్వాసను దీర్ఘంగా సాగదీశాను. అప్పుడు నాకు నిమిషానికి 15 శ్వాస తీసుకునేది అయితే తగ్గుతుంది. జస్ట్ ఇప్పుడు ఒక్క క్షణము మీరు కళ్ళు మూసుకుని శ్వాసను తీసుకోండి. నెమ్మదిగా చెప్తాను. నేను అంకెలతో లెక్కెడతాను సెకండ్కి ఒకసారి. మీకే తెలుస్తుంది ఎంతసేపు ఉంచారు అన్నది. మీరు ప్రాక్టీస్ చేయండి. స్టార్ట్ చేయండి. స్టార్ట్ చేస్తున్నా. 1 2 3 4 5 6 7 మీరు కౌంటింగ్ చేయాలి. శ్వాసలు కౌంటింగ్ చేయాలి. 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60. ఓకే. క్లోజ్. ఓపెన్ చేయండి. ఇప్పుడు ఎన్ని శ్వాసలు తీసుకున్నారు? 30. అంటే తీసుకుని వదలడం ఒక శ్వాస. తీసుకుని వదలడం ఒక శ్వాస లెక్క మనకి. ఏ టైం తీసుకున్నారు? వెరీ గుడ్. బాగుంది. ఇంకా ఎన్నండి? 12 to 15. ఓకే. ఈ ఈ ఈ విధంగా మనము అంటే 15 to 16 శ్వాస తీసుకుంటే 100 ఇయర్స్ అని మనకు లెక్క వచ్చింది. సో ఇప్పుడు మన ఆలోచన ఎంత? మన 100 ఇయర్స్ వరకు జీవిందామా, ఇంకెక్కువ కాలం జీవిందామా అనేది మనమే ఆధారపడుతుంది అది. సో ఇప్పుడు ఈ విధంగా మనము శ్వాస కౌంటింగ్ తగ్గించాలి. తగ్గించడానికి ప్రయత్నం చేసినప్పుడు మనం ఎక్కువ కాలం జీవించడానికి అవకాశం ఉంది. ఇప్పుడు మనము సాధన చేస్తాం, కూర్చున్నాం, ధ్యానంలో కూర్చున్నాం, జపం ఒక ప్రాణాయామం చేద్దాం కూర్చున్నాం. ఇప్పుడు వరకు కూర్చున్నాం. మరి తర్వాత ఈ అరగంట తర్వాత ఈ జపం చేసిన తర్వాత మన పనిలో పడిపోతున్నాం. ఓకే. మన పనిలో పడిపోతున్నాం. మన పనిలో పడిపోయినప్పుడు మన శ్వాసని మర్చిపోతున్నాం. మన పనిలో పడిపోయిన మనం ఎప్పుడు కూడా దీర్ఘంగా పని మీద దృష్టి ఉండిపోతుంది. ఆ పని మీద దృష్టి వల్ల మనకి టెన్షన్లో, ఒత్తిడిలో శ్వాసలు పెరిగిపోతున్నాయి. సో శ్వాసలు పెరిగిపోయినప్పుడు
మన ఆయుష్ తగ్గిపోతుంది, శరీరంలో జీవశక్తి తగ్గిపోతుంది. కాబట్టి నిరంతరాయంగా నిరంతరాయంగా శ్వాసతో మనం ఉండడానికి ప్రయత్నం చేయాలి. అందుకే మనము యోగ రహస్యాలు హీలింగ్ క్లాసులో ప్రతి ఒక్కరికి ఇది బాగా అనుభవమే. ఏ పని చేస్తున్నా సరే మీరు ఏ పని చేస్తున్నా ఆ పరబ్రహ్మ స్వరూపం నేను అన్న విషయం మర్చిపోకూడదు. అదే నేను. సో హం. సో అంటే అదే, హం అంటే నేను. సో హం, సో హం, సో హం అనుకుంటా అన్నారు. అనుకుంటాం అంటే ఏంటి? కణత పడటం, నోట్లోకి అనడం కాదు, భావన. అదే నేను అన్న భావన. సో అదే నేనున్న భావనతో నేను శ్వాసతో ఉండాలి ఎప్పుడు. అంటే ఏ పని చేస్తున్నా సరే నేను శ్వాసని గమనిస్తూ ఉండాలి. తీసుకోవడము, వదలడము, తీసుకోవడము, వదలడము. తీసుకోవడం, వదలడం అనే విషయం నేను మర్చిపోతాను కాబట్టి శ్వాస తీసుకున్న ప్రతిసారి సో హం, సో హం, సో హం అంటూ ఉండాలి. అనుకుంటూ ఉండాలి. పైకండం కాదు, మనసులో అనుకుంటూ ఉండాలి. అదే నేను. శ్వాస తీసుకుంటూ అదే, శ్వాస వదులుతూ నేను. శ్వాస తీసుకుంటూ అదే, శ్వాస వదులుతూ నేను. సోహం, సోహం. దీన్ని ఇలాగ ప్రాక్టీస్ చేస్తూ 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 ఉన్నప్పుడు మీ మనసు బయటికి వెళ్దు. మీరు వ్యవహారంలోనే ఉంటారు, కానీ వ్యవహారాన్ని లోపల రానిచ్చుకోరు. ఇది గమనించండి. ఇది జస్ట్ మీకు నేను చెప్పినంత ఈజీగా రాదు కానీ మీకు, కానీ ప్రయత్నం చేస్తే మాత్రం జయం మాత్రం ఏదే ఉంటుంది. ఆధ్యాత్మికత అంటే వ్యవహారాలకి దూరంగా ఉండడము, నాకు కోపం రాకుండా ఉండడము, నాకు జలసి రాకుండా ఉండడము, నాకు ద్వేషం రాకుండా ఉండడము, నేను విమర్శించకుండా ఉండడము, ఏ వ్యవహారంలో నేను జోక్యం కల్పించుకోకుండా ఉండడము ఆధ్యాత్మికత్వం. అప్పుడు నేను హాయిగా జీవించగలను. మరి ఎలా జీవించగలను? నేను భగవంతుడితో ఉంటేనే. జీవించగలను. అందుకోసమే పరమాత్మతోనే ఉంటున్నాను ఇప్పుడు ఇక్కడ. సోహం, సోహం, సోహం అంటూ పరమాత్మతోనే ఉంటున్నాను నిరంతరం. సరే, ఇప్పుడు ఇంకొక ట్రిక్ చెప్తాను. మనసు భావాలు బయటికి వెళ్లకుండా ఉండడం అంటే క్యాచరీ ముద్ర అంటారు. దీని అర్ధ క్యాచరీ. పూర్తి క్యాచరీ అంటే ఈ నాలుకను బాగా లోపల గెంటుకుని కొండ నాలుకలో పెట్టించుకుంటారన్నమాట. సో ఆ కొండ నాలుక మండి ప్రాక్టీస్ అంతా చాలా ఉండాలి. ఈ నాలుకకి కింద నాలుక అంతా కట్ చేసుకుంటారు, అదంతా వేరే విషయం, అదేం మనకొద్దు. అర్ధ క్యాచరీ. అర్ధ క్యాచరీ అంటే ఇలా ఉండి నోరు మూసేయండి. ఈ క్యాచరీ ముద్రలు ఉన్నప్పుడు మనసు, మీరు గమనించండి, రేపు పొద్దున్న ఈ పరగా మీరు నెక్స్ట్ నుంచి మీరు ప్రాక్టీస్ చేద్దరం మీకు తెలుస్తుంది. మనసు బయటికి వెళ్ళడం మానేస్తుంది. మనస్సు బయటికి వెళ్ళడం మానేస్తుంది. క్యాచరీ ముద్రలో ఉండడం అంటే ఇది ఆకాశం. అంగిటంటే ఆకాశం. ఈ ఆకాశము నాలుగుతో నాలుకంటే జీవుడు, ఆకాశం అంటే భగవంతుడు. ఈ జీవుడు భగవంతుడితో కలుస్తున్నాడు. ఓకే. ఈ ఈ విధంగా ఉన్నప్పుడు నా మనస్సు ఎప్పుడు కూడా, మనస్సే జీవుడు. చూడండి, మనస్సే జీవుడు. ఇది మనస్సు, జీవుడు ఏదైనా అనుకోండి మీరు. ఇప్పుడు ఇది ఆకాశం భగవంతుడు అనుకున్నాం. ఈ అంగిటి ఏదైతే ఉందో భగవంతుడు. ఓకే. ఈ అంగిటికి, ఈ భగవంతుడికి ఈ జీవుడు కలుస్తున్నాడు. ఇది యోగత్వము. ఇందాక యోగం అన్నాను కదా, ఇది యోగం. ఈ యోగంలో ఉన్నప్పుడు నా మనసు బయటికి వెళ్దు. ఇది ఎప్పుడైతే వదిలేసానో బయటికి వెళ్ళిపోతుంది. కొత్తలో ప్రాక్టీస్ చేసినప్పుడు నాలిక అంతా నొప్పి వస్తుంది. నువ్వు కొంతకాలం అలవాటు అయిపోతుంది. ఓకే. ఈ ఈ అంగిటికి ఎప్పుడు తగిలించి ఉంచిన నాలుకని ఇప్పుడు యోగము, భగవంతుడితో నేను కలయికొని ఉన్నాను. ఇప్పుడు ఇలా పెట్టి శ్వాస నడిపించుకుంటాను మీ లోపల. శ్వాస నడిపించుకుంటూ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా నేను భగవంతుడితో ఉంటాను. నా ఆయుష్ పెరుగుతూ ఉంటుంది. మీరు ఏ పని చేసుకోండి, సాఫ్ట్వేర్ పని చేసుకోండి, షాప్లో కూర్చోండి, ఉద్యోగంలో కూర్చోండి, లేదంటే ఇంటి పనులు, ఆడవాళ్ళైతే ఇంటి పనులు, వంట పనులు చేసుకోండి, లేదంటే మీరు బయట షాపింగ్కి వెళ్తున్నారు, ఎక్కడికి వెళ్ళినా సరే శ్వాసను మర్చిపోవద్దు. అప్పుడు మనకి ఆరోగ్యం ఎప్పుడు కూడా మన చేతిలో ఉంటుంది. ఆరోగ్యం మన చేతిలో ఎందుకుంటుంది? భావాలు మన చేతిలో ఉంటున్నాయి. మనస్సు నా చేతిలో ఉంటుంది.
అప్పుడు బయటికి వెళ్ళిపోదు. ఓకే, గుర్తున్నాయా? అమ్మా చెప్పండి, అడగండి. ఆ, అదే కదా, అదే కదా. ఎప్పుడైతే నేను పరమాత్మతో కూడి ఉన్నానో, నా శ్వాసతో నేను ఉన్నానో, శ్వాస అంటే ఎవరు? పరమాత్మే. ప్రాణం వస్తుంది, ప్రాణం పోతుంది, ప్రాణం వస్తుంది, ప్రాణం పోతుంది. ఆ పరమాత్మే శ్వాస రూపంలో ఉన్నాడు ఇక్కడ. అందుకే శ్వాస మీద ధ్యాస పెట్టండి అని చెప్తారు పత్రి సార్. శ్వాస మీద ధ్యాస పెట్టడం అంటే ఇదే. ఆ, కాదు, చెప్తాను చూడండి. ఇప్పుడు మీరు ఒక వంట చేస్తున్నారమ్మా. వంట చేయడానికి ఇప్పుడు అక్కడ అది వ్యవహారం అని చెప్పేసి వంట మీద దృష్టి పెడుతున్నారా, లేకపోతే వేరే 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 విషయాల మీద దృష్టి పెడుతున్నారా? పోనీ మీరు బిజినెస్ మీద పెట్టాను నేను. ఓకే. ఆ, ఓకే. ఇప్పుడు ఈ క్లాస్ చెప్పే విధానం అని బిజినెస్ అనుకుందాము. ఓకే, ఇప్పుడు క్లాస్ చెప్పాలి అనుకున్నాను నేను. ఇప్పుడు క్లాస్ చెప్పడానికి ఉన్నాను నేను. ఇప్పుడు నేనేం చేస్తానంటే, కేవలం పొద్దున మాత్రం ఐదు, నేను 3 గంటలు లేసిపోతాను కాబట్టి 5:30 ఆ ప్రాంతానికి కొద్దిగా సడలిస్తాను. ప్రాణాయామం కట్టని అక్కడి నుంచి ఒక అరగంట సేపు నేను మెసేజ్ టైప్ చేసేస్తాను, మెసేజ్ ఫార్వర్డ్ చేసేస్తాను. దట్స్ ఇట్, నా పని అయిపోయింది. నా పని అయిపోయింది. నేను మళ్ళీ ఏ, ఈ మెసేజ్లు ఎవరన్నా నా చాలా మంది నా ఫ్రెండ్స్ ఫోన్ చేస్తుంటారు. గ్రూపులు నాకు ఇంచుమించు 32 గ్రూపులు ఉన్నాయి. నువ్వు మెసేజ్ పెడితే తప్ప మెసేజ్ తిరిగి నన్ను క్వశ్చన్ వేస్తుంటారట. నాకు నాకు ఒక స్నేహితుడు ఉన్నాడు, ఆయన పని అదే. నేను పెట్టిన మెసేజ్ ప్రతి ఒక్కటి రిప్లై అవుతుంటాడు ఆయన. నన్ను తిడుతూ ఉంటాడు. నువ్వు మెసేజ్ పెడతాను తప్ప నువ్వు ఎప్పుడు మెసేజ్ చూడవని. నేను చూడను. నా పని అయిపోయింది. ఏ జరగాలో జరుగుతుంది అది. ఇప్పుడు పర్సనల్ చాట్లోకి ఇచ్చేస్తాను. నా పర్సనల్ మెసేజ్ ఉంటాయి మనందరికీ. అలాగా నాతో ఎవరైనా క్వశ్చన్ వేద్దాం అనుకున్న వాళ్ళు ప్రత్యేక గ్రూప్లో కాకుండా నా ప్రత్యేక మెసేజ్ పెడుతుంటారు అన్నమాట. అంటే ఇలా 100 మంది గ్రూపుల్లో పెడుతుంటారు. బాగా కావాల్సిన 10 మంది మాత్రం నా 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 పర్సనల్ చాట్‌లోకి వచ్చేస్తారు. వాళ్ళకి మాత్రం సమాధానం చెప్తారు. మళ్ళీ ఈ 32 గ్రూపులు నేను నిలుపుకోను. ఎందుకంటే ఇప్పుడు ఇవాళ పొద్దున పెడితే ఒక గంట తర్వాత ఆ 250 మంది గ్రూప్ ఉంటే 250 మంది ఎంతో మంది పెడుతుంటారు. అందరిని చూస్తూ కూర్చోనా నేను? కూర్చోను. సో, అయిపోయింది. అంతే, నా పని అయిపోయింది. ఆ అరగంటే నా పని ఇంకా. తర్వాత నా పర్సనల్ చాట్ చూసుకోవడము, లేదంటే ఇప్పుడు మీకు ఏదన్నా గ్రూప్‌లో మళ్ళీ పంపాలంటే మెసేజ్ టైప్ చేయడం. ఇంతవరకు నా పని. ఈ మెసేజ్ చూస్తున్నారా, చూడరా నాకు అవసరం లేదు. నేను చూడను. అదే విధంగా మీరు ఒక వ్యాపారాన్ని పెట్టుకున్నారు. వ్యాపారం పెట్టుకున్నట్టు మాత్రమే దృష్టి పెడతారు. ఎలాగా? ఈ వస్తువులన్నీ ఒక కిరాణా వ్యాపారం అనుకుందాం. ఈ కిరాణా వ్యాపారం సంబంధించి వస్తువులన్నీ సేకరించాలి, ఇక్కడ పెట్టాలి. అంతే, ఇంకా బోర్డు పెట్టాను, కూర్చున్నాను. అమ్మకానికి సంబంధించి భగవంతుడు వదిలేయాలి. కస్టమర్లకు సంబంధించి భగవంతుడు వదిలేయాలి. కస్టమర్లు రావట్లేదేటి, ఎప్పుడు వస్తారు, ఎలా వస్తారు, కొంటారా కొనరా, ఎన్ని ఆలోచన పెట్టుకోకూడదు. సామాన్లను తెచ్చుకున్నాను, షాపులో పెట్టుకున్నాను, ఒక బోర్డు పెట్టాను, అంతే. దట్స్ ఇట్, అయిపోయింది నా పని. తర్వాత ఈ షాపు పెట్టుకునే ఒక ముహూర్తం ఉందే, అది చూసుకుంటుంది. షాపు పెట్టి ఈ షాపు వల్ల నాకు ధనం వచ్చి ఈ ధనం నా కుటుంబానికి అవసరం ఉందే, అదంతా విషయం చూసుకుంటుంది. మీకు అర్థమైందా? ఒక్కటేనమ్మా, ప్రతి గింజ మీద కూడా ఎవరెవరు తినాలనుందో ఆ గింజ వాళ్ళ దగ్గరికి వెళ్తుందట. రాసి ఉంటుంది, ప్రతి గింజ మీద పేరు రాసి ఉంటుంది. ఆ, బాగా చెప్పారు. ఓకే, ప్రతి గింజ మీద కూడా ఎవరు తినాలనుందో ఆ గింజ మీద రాసే ఉంటుందట. వాళ్ళే తింటారు, ఇంకొకరు తినడానికి లేదు. కాబట్టి భూమి మీద నన్ను పడేసాడు భగవంతుడు. ఎలా తీసుకెళ్లాలో, ఎలా జీవింపజేయాలో ఆయన చూసుకుంటాడు. అది ఆయన కార్యక్రమం, నా కార్యక్రమం కాదు. కానీ ఇప్పుడు ఎవరికి ఏమో నా కార్యక్రమం అనుకున్నాను కాబట్టి నాకు భంగపాటు మొదలైంది.
నా కార్యక్రమం అనుకున్నా కానీ నాకు దుఃఖం మొదలైంది. నా కార్యక్రమం అనుకున్నాను కాబట్టి నాకు దిగులు మొదలైంది. నా కార్యక్రమం అనుకున్నాను కాబట్టి నాకు అనారోగ్యం వచ్చింది. నేను వ్యాపారం చేయడానికి షాపులన్నీ పెట్టేసాను. నాకు స్ట్రోక్ వచ్చేసింది. నాకు స్ట్రోక్ వచ్చింది. నాకు గుండె నొప్పి వచ్చింది. నేను మంచమే పడుకున్నాను. ఇప్పుడు నా షాప్ ఎవరు చూస్తారు? చెప్పండి. నా షాపు ఎవరు చూడాలని రాసి ఉంది వాళ్ళొచ్చి చూస్తారు. నా భార్య చూస్తది. నా భార్య చూసుకుంటది. నాకు నా పిల్లలు చూసుకుంటారు చచ్చినట్టు. ఎందుకు? నేను మంచం ఎక్కానుగా. నేను మంచం ఎక్కని క్రితం ఏమనుకుంటానంటే నేనే చూడాలి, నేనే చూస్తాను, నేనే చూడాలి, నేనే చూస్తాను అనుకుంటా. ఇదంతా నా భావనే. మొన్న మంచం ఎక్కినప్పుడు ఎవరు చూశారు? లేదు. నేను మంచం ఎక్కలేదు. నేను ఇక్కడ కూర్చున్నాను. వ్యాపారం పట్టించుకోలేదు. వ్యాపారం పట్టించుకోలేదు. వచ్చిన కస్టమర్ నువ్వు వ్యాపారం అమ్మకుండా వదిలేస్తానా? వచ్చిన కస్టమర్ నేను వ్యాపారం వదిలేను. ఏ కస్టమర్ వస్తాడో అని ఎదురు చూడడం వదిలేస్తాను ఇక్కడ. మీకు అర్థమైందా? ఆధ్యాత్మికత్వం లేనప్పుడు ఏ కస్టమర్ వస్తాడో ఎదురు చూస్తాను. చూడాలి కూడా. ఇప్పుడు ఆధ్యాత్మికత్వం ఉన్నప్పుడు ఆ భగవంతుడి కస్టమర్ రూపంలో వస్తాడు. ఇది మీరు గుర్తెట్టుకోండి. 2006 క్రితం వరకు కూడా మీరు ఇప్పుడు ఏదైతే ప్రశ్న వేశారో అంతకంటే పిచ్చి ప్రశ్నలు ఉండేవాడిని వ్యాపారం కోసం. ఉదయం 5 గంటల కానీ సాయంత్రం 11 గంటల వరకు నేను వ్యాపారం చేసిన రోజులు ఉన్నాయి. పనులు చేసిన రోజులు ఉన్నాయి. 2006 నుంచి ఆధ్యాత్మికతలోకి వచ్చిన తర్వాత అసలు పనులన్నిటిని నేను త్యజించేశాను అని చెప్తాను. వదిలేశానని చెప్తాను. వదిలేసి భగవంతుడి వెనకాల పడ్డాను. ఈ విద్యల వెనకాల పడ్డాను. చూడండి, భగవంతుడి వెనకాల పడ్డాను. భగవంతుడు నన్ను విద్యల వెంట పడేలా చేశాడు. ఆస్ట్రాలజీ నేర్చుకున్నాను, న్యూమరాలజీ నేర్చుకున్నాను, వాస్తు నేర్చుకున్నాను, ప్రశ్నాశాస్త్రం నేర్చుకున్నాను, హీలింగ్స్ నేర్చుకున్నాను, వైద్యం నేర్చుకున్నాను, ఆక్యుపంచర్ నేర్చుకున్నాను, ఆక్యుప్రెజర్ నేర్చుకున్నాను, మేము మర్మా క్లాస్ ఎన్ని క్లాసులు ఉన్నాయి నాకు నా దగ్గర? ఇవన్నీ ఆ భగవంతుడు నా చేత చేయించాడు. మీ అందరికీ ఇలా చెప్పడానికి అవకాశం ఇవ్వడానికి ఏమేమో. ఒకప్పుడు వైద్యం నా చేతి చేయించాడు, హీలింగ్స్ నా చేయించాడు, అది నెమ్మది క్లాసులు ఇప్పించే విధంగా నన్ను తయారు చేశాడు. ఓకేనా? ఇప్పుడు చూడండి, ఈ 2006 క్రితం వరకు నేను ఏదైతే సంపాదించాలనుకునేవాడినో, ఎంతైతే కష్టపడాలనుకునేవాడినో ఆ కష్టం అంతా భగవంతుడు పడ్డాడమ్మా. పని వాళ్ళ రూపంలో వచ్చి భగవంతుడే పనిచేశాడు. కస్టమర్ల రూపంలో వచ్చి భగవంతుడే నా వస్తువులు పట్టుకుని వెళ్ళేవాడు. ఇది నేను నా పర్సనల్ అనుభవం. నేను ఎక్కడ అబద్ధం చెప్పను మీకు. మీరు నిద్దట్లో కూడా స్వామి ఈ గురూజీ అబద్ధం చెప్తారు మీరు కల్లా కూడా అనుకోవద్దు. నేను ఎప్పుడు అబద్ధం చెప్పను. ఉన్నది వాస్తవమే చెప్తాను. ఏదైతే నేను వ్యాపారం కోసం ధనం కోసం కష్టపడ్డానో, అది ఎప్పుడైతే నేను భగవంతుడితో ఉన్నానో నా వ్యాపారం అంచెందుగా ఎదిగిపోయిందమ్మా. అంచెందుగా ఎదిగిపోయింది. నా వృత్తులన్నీ అంచెందుగా ఎదిగిపోయినాయి. అసలు ఈ క్లాసెస్ పెట్టాలని నాకు ఆలోచన లేదు. నేను అనుకోలేదు కూడా. జస్ట్ థాట్, భగవంతుడి థాట్ మైండ్లో కల్పించాడు. వెంటనే మెసేజ్ పెట్టాను, ఇన్ని క్లాసులు నడుపుతున్నాం మనం. ఇదంతా ఆయన చూసిన కార్యక్రమం, నాది కాదు. నేను చేయను. నాకు ఈ నెల రోజుల నుంచి నేను ఈ క్లాస్ చెప్పడంతో నేను ఇలా ఉండిపోయానని చెప్పి నా మనసు పీకేసి పద అరుణాచలం అని చెప్పేసింది. ఈ 30 తారీఖు క్లాస్ అనుకున్నది నిన్నే పెట్టేస్తా. కారణం అంటే 2 తారీఖు అరుణాచలం చెక్కేస్తున్నాను 10 రోజులు. ఎందుకు? భగవంతుడు ఇచ్చి నేను వదులుతలేదు. వదలమని నేను వదులుతానికి రెడీగా లేను. కానీ నా మనసు ఇప్పుడు ప్రశాంతం కూర్చునేది. ఆ ప్రశాంతం కూర్చునేది ఏదైతే ఉందో ఈ క్లాస్ గురించి ఈ ఫోన్లు, మెసేజ్లు ఇవన్నీ ఎక్కువైపోయినట్టు అనిపించింది నాకు. నాకు రెస్ట్ కావాలని నేను కోరుకున్నా. అంతే. ఇవన్నీ వదిలేసి వెళ్తాను ఇప్పుడు 10 రోజులు. ఈ 10 రోజులు నేను వెళ్ళకపోతే క్లాసులు చెప్పుకోవచ్చుగా. ఆ క్లాసులు చెప్పుకుని డబ్బులు వస్తాయిగా. మరి ఆ డబ్బులు వదులుకుని వెళ్తున్నానుగా నేను. అంటే పోతాయేనా? పోవు, ఉంటాయి. ఎంతవరకు తినే యోగం ఉంది అంతవరకు తింటాను. ఈ శరీరానికి ఎంతైతే ఆకలి వేస్తుందో అంతా నేను తింటాను.
ఎక్కువ ఉన్నా తినలేను కదా నేను. ఏమి ఈ సబ్జెక్ట్ ఎవరైతే అందుకుందాం అనుకున్నారో 10 రోజుల తర్వాత అందుకుంటారు. అలా అందుకునే యోగం లేదనుకో ఆళ్ళు అందుకోరు ఇంకా. ఏమో రేపొద్దున క్లాసులు ఆగిపోవచ్చేమో 10 రోజుల తర్వాత. ఏమో ఈ 10 రోజుల తర్వాత క్లాసులు ఇంకా విపరీతంగా పెరిగిపోవచ్చేమో. అసలు ఏది నేను తీసుకోను. నా థాట్‌లో తీసుకోను. నాకు వద్దని చెప్పను. నాకు కావాలని చెప్పను. ప్రస్తుతం నా మనసు రెస్ట్ కోరుకుంటుంది. ఆ రెస్ట్ ఇకుంటే కుదరదు. అందుకే ఈ శరీరం అక్కడ పడేయాలి. ఈ మనసుని అక్కడ పడేయాలి. ఆ స్వామివారి వాళ్ళ కాళ్ళ మీద పడేయాలి. అని తీసుకెళ్ళిపోతున్నాను శరీరాన్ని, మనసుని. అంటే మళ్ళీ 10 రోజుల తర్వాత ఆలోచిస్తాను. సో, ఈ విధంగా నా మనసున్నప్పుడు నాది ఎక్కడ కూడా వదలదు. ఎందుకంటే నేను కావాలి, కావాలి, కావాలి అనుకుంటే నాకు దూరం అయిపోతుంటానండి. నాకొచ్చింది చాలు, నాకున్నది చాలు అనుకుంటే ఎప్పుడు కూడా దూరం అవ్వవు. ఇంకా రావాల్సినవి వస్తూ ఉంటాయి. మీరు ఎప్పుడైతే దేని వెనకాల పడతారో అది దూరం అవుతుంది. ఎప్పుడైతే దేన్నైతే త్యజించడానికి రెడీ అవుతారో అది అది మీ దగ్గరికొస్తుంది. రమణ మహర్షి వారు నాకు అమ్మ వద్దు, నాన్న వద్దు, అన్నయ్య వద్దు, చదువు వద్దు, విజ్ఞానం వద్దు, నాకు ఉద్యోగాలొద్దు, సద్యోగాలొద్దు అనుకుని చిన్న వయసులోనే అరుణాచలం చెక్కేసాడు కదమ్మా ఆయన. 12-16 సంవత్సరాల వరకు తపస్సు చేసి, ధ్యానం చేసి, తపస్సు చేసుకొని ఒళ్ళంతా మట్టి మట్టి పుట్ల పుట్ల లేసిపోయి ఉన్న శరీరంతో ఉండిపోయి ఎప్పుడు ఆహారం తిన్నవాడో తెలీదు, ఎప్పుడు నిద్రపోయేవాడో తెలీదు, ఎప్పుడు మలమూత్రాలు చేసుకునేవాడో తెలీదు. అట్లా సాధన చేసుకుంటూ ఉన్న పిల్లాడు దగ్గరికి మొత్తం ప్రపంచమే వెళ్ళిపోయింది కదమ్మా! ఈయన ప్రపంచంలోకి వచ్చాడా? మనకులాగా ఆధ్యాత్మిక విద్య నేర్పడానికి ప్రపంచంలోకి వచ్చాడా? అసలు నోరే విప్పలేదు కదా! మరి నోరు విప్పలేని వ్యక్తి దగ్గరికి ప్రపంచం వెళ్ళిపోయింది కదా! ఇది అంతా వద్దని చెప్పి వెళ్ళిపోయి కూర్చున్నాడు కదా! అరుణాచలం వెళ్ళిపోయి. మరి ఈ ప్రపంచం అరుణాచలంలో ఆయన ముందు కూర్చుంది. మరి ఆయన కూడా ఆశ్రమం కట్టినప్పుడు ఆయన స్వయంగా పొద్దున్నుంచి సాయంత్రం వరకు ఆయనే చూసుకున్నాడంట మళ్ళీ చూడండి. ఆ ఇటుకలు కట్టినప్పుడు, ఆ సిమెంట్ పని చేసేటప్పుడు, ఇసుక పని చేసేటప్పుడు, కూరగాయలు తరిగేటప్పుడు ఆయన బుక్కులు చదవండి మీకు తెలుస్తాయి. అన్నిట్లో కూడా ఆయన శ్రద్ధ వహించి చేసేవాడట. కానీ మనకలాగా తగులుకోలేదు. ఇది నేను చేస్తున్నాను, ఇది నేను చేయిస్తున్నాను, నేను పెద్ద గురూజీని, నాకింతమంది శిష్యులు రావాలి, ఇంతమంది ప్రపంచం నా చుట్టూ కూర్చోవాలని ఎప్పుడు కూర్చోలేదు అనుకోలేదు. అది శిష్యుల యొక్క సంకల్పం ఆశ్రమం కట్టాలండి. ఆయన సంకల్పం కాదు. శిష్యులను ప్రేమించేవాడు కాబట్టి శిష్యుల మాట మీద ఆయన ఆశ్రమం భుజస్కంధాల మీద నడిపించేదని చూసుకున్నాడు అంతే కట్టేటప్పుడు కట్టాలి. కానీ ఎప్పుడు ఇది నేను కడతానన్న ప్రమేయం ఆయన భావం లేదు. సరే కట్టేసాడు అయిపోయింది. కూర్చున్నాడు అంతే. ఎవరు వస్తారు నా దగ్గర శిష్యులు? నా చుట్టూ ఎవరు వస్తారు? ఎవరు కూర్చుంటారు? నాతో ఎవరు సాధన చేస్తారు? నన్ను ఎవరు ప్రశ్నిస్తారు? కూర్చోలేదు ఆయనకి. ఎదురు చూడలేదు. 100 ప్రశ్నలు వేస్తే ఒక సమాధానం చెప్పేవాడట. 100 ప్రశ్నలు వేస్తే ఒక సమాధానం చెప్పేవాడట. దాన్నే స్టోర్ చేసుకున్నారు అలా శిష్యులు. అదే పుస్తకాల రూపంలో బయటకు వచ్చినాయి మనకి. అంతేగాని ఇప్పుడు గంట క్లాస్ అని చెప్పి 3 గంటలు నాకులాగా వాగుతున్నట్టు వాగలేదు గాని అట్లా ఉన్న వ్యక్తి హాయిగా జీవించాడు. మరి మనం ఎందుకు జీవించలేకపోతున్నాము? ఎందుకంటే ఇది నాది అనుకున్నాను కాబట్టి, ఇది నాకు కావాలనుకున్నాను కాబట్టి, ఇది నేను చెయ్యాలనుకున్నాను కాబట్టి, ఇది అవ్వట్లేదు కాబట్టి, ఇది నా దగ్గర ఉండట్లేదు కాబట్టి, ఇది నా వల్ల అవ్వట్లేదు కాబట్టి దుఃఖం వస్తుంది, అనారోగ్యం వస్తుంది. ఓకే, నిరంతరం మీ షాపులోనే కూర్చోండి. సోహం 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 అంటే సోహం అంటే ఏదేదో జపం కాదు. అదే నేను అన్న భావన. ఆ భావంతో ఉండండి. మీ షాపులో ఎవరైతే కొనుక్కోవాలని రాసి ఉందో ఆ రోజు మీకు ఎంతైతే ధనం రావాలని రాసి ఉందో మీరు షాపులో కూర్చుని కళ్ళు ఎదురు పెట్టి చూసినా అదే అవుతుంది. కాదు నేను కళ్ళు తెరిచి చూస్తూ ఉంటాను కానీ బయట ప్రపంచాన్ని చూడకుండా కళ్ళు చూస్తున్నట్టు ఉంటాను నేను బయటికి. కానీ మనసులో మాత్రం భగవంతునితో ఉంటానని ఉండండి. ఆ రోజుకి ఎంత రావాలో అంతే వస్తుంది. మీరు ఎదురు చూసినా అంతే వస్తుంది, ఎదురు చూడకపోయినా అంతే వస్తుంది. ఇది నా అనుభవం. ఇంకా ఎక్కువ కూడా వస్తుంది.
ఎందుకంటే మనకి ఎడిషనల్ బోనస్ అనమాట, భగవంతుడితో ఉన్నాను కాబట్టి నేను. నేను భగవంతుడితో ఉంటే నాకు ఎడిషనల్గా వస్తుంది చెప్పి నేను ఉన్నానంటే మళ్ళీ రాదు. చూడండి, ఇక్కడ భావనే మీ ముఖ్యం. ఇక్కడ నిజంగా ప్రేమ రావాలి నాకు, చదువుకోవాలి కానీ చదువు కొనకూడదు. ఈ స్లోగన్ అన్నా కదా మనం, చదువుకోవాలి కానీ చదువు కొనకూడదు. కానీ ఇప్పుడు చదువు కొంటున్నాం, అందుకే మనకు చదువు రావట్లేదు, నిజంగా సరైన జ్ఞానం రావట్లేదు, బట్టి పట్టేసాం. అలాగే ప్రేమ పడాలి, ప్రేమ పొందాలి, నేను ప్రేమించాలి. నేను ప్రేమిస్తే భగవంతుణ్ణి, భగవంతుడు నన్ను ప్రేమిస్తాడు. మనస వాచ కర్మ తిక్కన చుట్టూ నిరంతరం భగవంతుడి మీద పెట్టండి, మనసుని పెట్టండి. ఒక్క 40 రోజులు పెట్టండి. ఆత్మస్వరూపులారా, మీ జీవితం మారకపోతే, గురూజీ మీరు చెప్పండి మేము చేసాం, మా జీవితం మారలేదు, ఏం చెప్పండి ఇప్పుడు అని నా ముందుకు వచ్చే ప్రశ్న ఏంటి, మీ సమాధానం చెప్తానే. ఛాలెంజ్. ఎందుకంటే నా అనుభవం మా మీది. నెలకి 10,000 రూపాయలు సంపాదించడం కష్టమైపోయిన ఆ రోజుల్లోనే 20,000 రూపాయలు నా దగ్గరికి వచ్చి, ఈ రోజులు కాదు ఆ రోజుల్లోనే, అంటే 2006, 7 మూమెంట్లో నేను చెప్పే మాట. నేను నా వ్యాపారాన్ని అంతా వదిలేసి నేను ఊళ్ళో తిరిగివ్వండి. నా పని వాళ్ళే దేవుళ్ళ ఉండి పనిచేసేవారు, నా కస్టమర్లే దేవుళ్ళ వచ్చి నా వస్తువులు పట్టుకెళ్ళేవాళ్ళు. ఇది నేను చెప్పే సత్యం. ఓకే, అర్థమైందా? ఒక్క 10 నిమిషాలు ప్రాణాయామం చేద్దాం. కొత్త వాళ్ళు ఉన్నారు కాబట్టి అందరూ బి రెడీగా ఉండండి. శ్వాస తీసుకున్నప్పుడు ఎలా ముడవండి, శ్వాస వదిలినప్పుడు ఎలా వదలండి. ఓకే, తర్వాత నేను చెప్పినట్టుగా చేసుకుంటూ పోండి. అందరూ కూర్చోండి, ఇంటారు కూర్చోండి. ఒక్క 10 నిమిషాలు చేద్దాం. తర్వాత రేపు పొద్దున్న తెల్లవారుజామున మీరు ఎంత టైం కావాలో అంతవరకు చేయండి. ఇది నెమ్మదిగా శ్వాస తీసుకుంటూ పిడికిలు బిగించండి. శ్వాస వదులుతూ పిడికిలు వదిలేయండి. శ్వాస తీసుకుంటూ పిడికిలు బిగించండి. శ్వాస వదులుతూ పిడికిలు వదిలేయండి. శ్వాస తీసుకుంటూ పిడికిలు బిగించండి. శ్వాస వదులుతూ పిడికిలు వదిలేయండి. ఇప్పుడు శ్వాస తీసుకుంటూ నెమ్మదిగా మీ యొక్క మలద్వారాన్ని బిగించండి, లోపలాక్కోండి. శ్వాస వదిలేయండి, మలద్వారాన్ని వదిలేయండి. మలమూత్ర ద్వారాలు బిగించుకోవాలి. దీన్ని అశ్విని ముద్ర అంటాం మనం. శ్వాస తీసుకుంటూ బిగించండి, లోపలికి హోల్డ్ చేయండి. శ్వాస వదిలేస్తూ రిలీజ్ చేసేయండి. చేతి ఫింగర్స్, మలమూత్ర ద్వారాలు కూడా. శ్వాస తీసుకోండి లాక్కుంటూ, శ్వాస వదిలేయండి. శ్వాస తీసుకుంటూ శ్వాస వదిలేయండి. శ్వాస తీసుకుంటూ శ్వాస వదిలేయండి. శ్వాస తీసుకుంటూ శ్వాస వదిలేయండి. శ్వాస తీసుకుంటూ హోల్డ్ చేయండి. ఇప్పుడు శ్వాస వదలండి, నెమ్మదిగా వదలండి. ఇప్పుడు నెమ్మదిగా వదలాల, నెమ్మదిగా వదలాల, నెమ్మదిగా వదలాల. ఇప్పుడు ఆగండి కొంచెం. ఇప్పుడు నెమ్మది తీసుకోండి, నెమ్మది తీసుకోండి, నెమ్మది తీసుకోండి. ఆపండి. ఇప్పుడు నెమ్మదిగా వదలండి, నెమ్మదిగా వదలండి, నెమ్మదిగా వదలండి, నెమ్మదిగా వదలండి, నెమ్మదిగా వదలండి. ఆపండి.
ఇప్పుడు నెమ్మదిగా తీసుకోండి, నెమ్మదిగా తీసుకోండి, నెమ్మదిగా తీసుకోండి, నెమ్మదిగా తీసుకోండి, ఆపండి. నెమ్మదిగా వదలండి గాలిని. శ్వాస నెమ్మదిగా రిలీజ్ చేయండి, నెమ్మది రిలీజ్ చేయండి, నెమ్మది రిలీజ్ చేయండి, నెమ్మది రిలీజ్ చేసేయండి, ఆపండి. ఇప్పుడు మళ్ళీ నెమ్మది తీసుకోండి, నెమ్మది తీసుకోండి, హోల్డ్ చేయండి. నాలుకని అంగిడి పెట్టుకోండి, దాన్ని వదలొద్దు. నాలుక అంగి పెట్టుకోండి, క్యాచరీ మొదలు ఉండండి. నెమ్మది వదిలేయండి, నెమ్మది వదిలేయండి. ఇప్పుడు నెమ్మదిగా శ్వాస తీసుకుంటూ సో అనుకోండి మనసులో. సో హమ్ వదలండి. సో శ్వాస తీసుకోండి. సో హోల్డ్ చేయండి. హమ్ రిలీజ్ చేసేయండి. సో అంటే అదే నేను అదే నేను అదే నేను అదే నేను అదే నేను సో హమ్ సో హమ్ ఇప్పుడు శ్వాసని మూలాధారం నుంచి అంటే వెన్నుపూస మధ్యలో నడిపించినట్టు ఊహించుకోండి. పైకి సహస్రార వరకు తల మధ్యలోకి పైకి. సో హమ్ సో హమ్ శ్వాస తీసుకున్నప్పుడు పిడికిలు బిగించాలి, శ్వాస వదిలినప్పుడు పిడికిలు వదిలేయాలి. సో హమ్ సో హమ్ సో హమ్ సో ఇప్పుడు హమ్ అనుకుంటున్నప్పుడు
విపరీతమైన అనంతమైన దివ్యశక్తి మీ శరీరం మొత్తం పాగుతున్నట్టు ఊహిస్తూ దింపండి. మరలా పైకి లేకండి. అనంతమైన దివ్యశక్తి మీ సహస్రారం ద్వారా మీ నాడులు మొత్తం మీ శరీరం మొత్తం వ్యాపిస్తున్నట్టు మిరిమెట్లు గొలుతున్న అనంతమైన దివ్యశక్తి ప్రవహిస్తున్నట్టు ఊహిస్తూ దిగండి. సో హం. చేతులకి బిగించద్దు, చేతులు అలా పెట్టేయండి. ఆరు చేతులు అలాగా ఆకాశం మీద పెట్టండి, ఆకాశం గురించి ఇలాగా. సో హం. చేతులు బిగించొద్దు. సో హం. సో అనంతమైన దివ్యశక్తి మీ నరనరాలు మెడ నుంచి, వెన్నుపూస నుంచి, చేతుల్లోంచి, పొట్ట నుంచి, కాళ్ళలోకి, పాదాల్లోకి అలా ప్రవహిస్తున్నట్టు ఊహిస్తూ దిగండి. సో హం. సో హం. ఆగుకోండి. అనంతమైన దివ్యశక్తి మీ శరీరం మొత్తం వ్యాపించినట్టు ఊహిస్తూ ఉండండి అలాగా. ఎక్కడైతే మీ శరీర భాగాలు, అంతర్భాగాలు ఇబ్బంది పెట్టున్నాయో అక్కడ ఆ ప్రాంతం మీద దృష్టి పెట్టి విశ్వశక్తి అక్కడ ఉన్నట్టు ఊహిస్తూ, హీల్ అవుతున్నట్టు ఊహిస్తూ ఉండండి. మళ్ళా నెమ్మదిగా గాలి తీసుకోండి. సో ఎక్కడైతే మీ శరీర భాగాలు ఇబ్బంది పెడుతున్నాయో అక్కడ ఆ శ్వాసను నిలపండి. ఎంచేపు ఉండగల అంచేపు ఉండండి అక్కడే. ఆ విశ్వశక్తి ఆ శరీర భాగంలో హీల్ చేస్తున్నట్టు ఊహిస్తూ ఉండండి. మళ్ళా ఉండలేనప్పుడు మళ్ళీ శ్వాస తీసుకోండి. సో మళ్ళా హమ్మంటే దిగండి. మీ శరీర భాగంలో ఎక్కడైతే ఇబ్బంది ఉందో ఆ ఇబ్బంది మీద అలాగా దృష్టి పెట్టు ఆ దివ్యశక్తితో అక్కడ ఉండండి. ఆ దివ్యశక్తి మిరిమెట్లు కొలుపుతున్న ప్రాణశక్తిలా ఊహిస్తూ ఉండండి. మళ్ళా ఉండలేనప్పుడు సో అంటూ తీసుకుంటూ అలా హమ్మంటే దిగండి. ఎక్కడైతే ఇబ్బంది ఉందో ఆ ఇబ్బందిని చూస్తూ ఆ ఇబ్బంది పాటలో ఉంటూ ఉండండి. హాయిగా ఉండిపోండి. ఇంకేమీ చేయకుండా హాయిగా ఉండిపోండి.
చేతులను నెమ్మది కళ్ళు మీద పెట్టుకోండి. కళ్ళు మీద ఉంచండి అలా చేతులు. బయట అంత లైటింగ్ ఉంది. వెంటనే తెరవకూడదు కళ్ళు. 2 చేతులు, అరచేతులు కళ్ళ మీద పెట్టుకోండి. నెమ్మదిగా మూస్తూ తెరుస్తూ నెమ్మదిగా చేతులు అక్కడే ఉంచి నెమ్మదిగా మూస్తూ తెరుస్తూ పూర్తిగా చేతుల్లోనే కళ్ళ మీద ఉండగానే కళ్ళు ఓపెన్ చేయండి. చేతులు వెంటనే తొలగించవద్దు. నెమ్మదిగా 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 ఆ కాంతి చేతి రంధ్రాల ద్వారా నెమ్మదిగా కళ్ళు చూడండి. చూసి పూర్తిగా నేను చూడగలుగుతున్నాను అనుకున్నప్పుడు కళ్ళు ఓపెన్ చేయండి. పూర్తిగా చేతులు ఓపెన్ చేయండి బయటికి. చీకటిలో ఎక్కువసేపు ఉన్నప్పుడు వెంటనే కళ్ళు తెరవకూడదు లైటింగ్లోకి. ఓకే, ఎలా అనుభూతి చెందారు? బాగుందా? బాగుంది కదా? తెలుస్తుందా? వెరీ గుడ్, వెరీ గుడ్. ఓకే, ఇంకా జీ వాసవి. బాగుందా? శరత్ బాబు గారు. వినబడతలేదండి. అన్మ్యూట్ అవ్వండి. అన్మ్యూట్ అవ్వండి. శరత్ బాబు గారు అన్మ్యూట్ అవ్వండి. ఎర్ర బటన్ మీద చేయండి మీరు. శరత్ బాబు గారు మాకు వినబడతలేదు, మీరు అన్మ్యూట్ అవ్వాలి. ఓకే, ఓకే. శంకర్ గారు. శంకర్ గారు అన్మ్యూట్ అవ్వండి. అన్మ్యూట్ అవ్వండి. దివిజయ్ గారు.